Hi, good morning to everyone. Welcome to the Maharshi YouTube channel. మనం ఈరోజు భారతదేశ చరిత్రలో మూడో లెసన్ చెప్పుకోబోతున్నాం. మనకి ఆల్రెడీ క్యాలెండర్ అయిపోయింది, క్యాలెండర్ బ్లడ్ రిలేషన్స్ అయిపోయింది. ఆధునిక భారతదేశ చరిత్రలో 2 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భారతదేశానికి యూరోపియన్లు రాక ఎట్లా వచ్చారని చెప్పుకున్నాం, యూరోపియన్లలో ఎవరు విజేతగా నిలిచారని చెప్పుకున్నాం. ఫైనల్గా నిలిచినటువంటి బ్రిటిష్ వారు భారతదేశంలో ఎలా విస్తరించారనేది కూడా చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మూడో లెసన్ ఆంగ్లేయులు చేసిన యుద్ధాలు. మనం దీని గురించి డిస్కస్ చేస్తాం. ఒకసారి మనం టాపిక్స్ చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ చెప్పుకుంటాం, కర్ణాటక యుద్ధాలు చెప్పుకుంటాం, తర్వాత రెండవ కర్ణాటక యుద్ధం, మూడవ కర్ణాటక యుద్ధం, ప్లాసీ యుద్ధం, బక్సారీ యుద్ధం, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు. వీటన్నిటి గురించి ఈ యుద్ధాల ద్వారా భారతదేశంలో బ్రిటిష్ వారు ఎలా పాతుకుపోయారో మనం చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పుకుంటాము. గ్రూప్ 1 స్థాయిలో ఎస్ఏ రైటింగ్ రాసే డిస్క్రిప్షన్ కూడా రాయగలిగే విధంగా ఈ లెసన్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నట్లయితే భారతదేశంలో ఆంగ్లేయులు వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులని, వాళ్ళు చేసినటువంటి యుద్ధాలని, వాళ్ళు అనుసరించినటువంటి పద్ధతులని అన్నిటిని కూడా మనం చాలా క్లియర్గా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఈ లెసన్లో మనం చెప్పుకున్నది ఏంటంటే ఆ యుద్ధం జరగటానికి గల కారణం ఏంటి, ఆ యుద్ధంలో వాళ్ళు అనుసరించిన పద్ధతి ఏంటి, ఎవరెవరికి మధ్య యుద్ధం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఆ యుద్ధానికి సంబంధించిన ఫలితం ఏంటి, ఆ యుద్ధంలో ఏమైనా సందులు చేసుకున్నారా, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఈ లెసన్లో మనం చెప్పుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పాం, వచ్చారు, తర్వాత యుద్ధాలు చేశారు, దౌత్య సంబంధాలు, కొన్ని సిద్ధాంతాల ద్వారా ఇలా భారతదేశంలో ఇంగ్లీష్ వారు పాతుకుపోయారని మనం ఇంట్రడక్షన్లో చెప్పుకుంటాం. దిస్ ఈజ్ ఓవర్. ఇప్పుడు కర్ణాటక యుద్ధాలు చూసుకున్నట్లయితే కర్ణాటక యుద్ధాలు ఎందుకు వచ్చినాయి, ఆర్కాట్ యుద్ధాలని కూడా అంటారు. కర్ణాటక యుద్ధాల్లో మొట్టమొదటి కర్ణాటక యుద్ధం చూసుకున్నట్లయితే అంటే మొదటి కర్ణాటక యుద్ధం. మొదటి కర్ణాటక యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, దాని ఫలితం ఏంటో మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కానీ యుద్ధానికి సంబంధించి వస్తే మనం మొట్టమొదటిగా మనం క్వశ్చన్ చేయాల్సింది ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దానివల్ల కలిగిన ఫలితం ఏంటి, దాంట్లో ఏమైనా సందులు జరిగినాయా, ఒప్పందాలు జరిగినాయా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదవాలి. ఆ కోణంలో చదివినట్లయితే మనం డీటెయిల్గా తెలుసుకోగలుగుతాం. మొదటి కర్ణాటక యుద్ధం చూసుకున్నట్లయితే 1744 నుంచి 1748 మధ్య ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ఎందుకు జరగాల్సి వచ్చిందంటే ఈ యుద్ధం ఫ్రెంచ్ వారికి మరియు ఇంగ్లీష్ వారికి మధ్య జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఎందుకు జరిగిందంటే ఫ్రెంచ్లో ఒక ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూ ఏంటంటే రష్యా అంటే ఆస్ట్రియాకి కింగ్ ఎవరి ఉండాలి అనే విషయంలో ఇక్కడ ఆస్ట్రియా వారసత్వ యుద్ధం జరుగుతుంది. ఎక్కడ ఆస్ట్రియాలో జరుగుతూ ఉంటుంది ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. ఎందుకంటే అక్కడ మేరియా తెరిసా అనే ఒక లేడీని ఆస్ట్రియాకి రాణించేద్దాం అనుకుంటారు. కానీ ఫిమేల్ డామినేషన్, ఆడవాళ్ళు రాణిగా ఉండటం ఒప్పుకోనటువంటి కొంతమంది వ్యక్తుల మధ్య ఘర్షణ స్టార్ట్ అయింది. ఆ ఘర్షణలో ఇంగ్లీష్ వారు ఒకవైపు, ఫ్రెంచ్ వారు ఒకవైపు ఉండటం జరిగింది. దాని ఫలితంగా ఆస్ట్రియా వారసత్వ యుద్ధం 1740లో స్టార్ట్ అయింది. ఈ ఆస్ట్రియా వారసత్వ యుద్ధం 1740లో స్టార్ట్ అయిన తర్వాత ఏళ్లలో ఫ్రెంచ్ వారు, ఇంగ్లీష్ వారు ఆపోజిట్గా ఉండటం వల్ల భారతదేశంలో ఉన్న ఫ్రెంచ్ వారు ప్లస్ ఇంగ్లీష్ వారు అక్కడ యుద్ధం చేయడం జరిగింది. ఎవరు ఇక్కడ భారతదేశంలో ఉన్న ఫ్రెంచ్ వర్సెస్ ఇంగ్లీష్ వారికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూరోపియన్లకు భారతీయులకు మధ్య జరిగిన మొట్టమొదటి యుద్ధం ఏంటని అడుగుతాడు. మొదటి కర్ణాటక యుద్ధం. ఈ కర్ణాటక యుద్ధంలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే అసలు భారతదేశానికి యూరోపియన్లకి జరిగిన మొట్టమొదటి యుద్ధం. మరి మనం ఏమని చెప్పుకుంటున్నాం, ఫ్రెంచ్ వారికి ఇంగ్లీష్ వారికి మధ్య జరిగిన యుద్ధంగా దీన్ని కన్సిడర్ చేస్తున్నాం. వాస్తవంగా ఇందులో భారతీయులు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఎట్లా ఇన్వాల్వ్ అవుతారంటే ఇక్కడ ఆస్ట్రియా వారసత్వ యుద్ధం జరిగింది. ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలో ఫ్రెంచ్ వారు ఒకవైపు, ఇంగ్లీష్ వారు ఒకవైపు ఉండటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఇంగ్లీష్ వారు ఫ్రెంచ్ వారి మీద దాడికి వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెంచ్ వారి మీద దాడికి వెళ్తే ఫ్రెంచ్ వారు రెడీగా ఉండరు, అంటే యుద్ధానికి
ఉండరు. ఉండకపోవడం వల్ల ఫ్రెంచి వారు ఏం చేస్తారంటే ఆర్కాట్ నవాబు అయినటువంటి, ఆర్కాట్ అంటే కర్ణాటక నవాబు అయినటువంటి అన్వరుద్దీన్ని ఈయన్ని ఒప్పిస్తారు. ఇంగ్లీష్ వారు మా మీద దాడికి వస్తున్నారు, మేము యుద్ధానికి సన్నాహమైన ఏర్పాట్లు చేసుకోలేదు, వారిని ఆపండి అని అన్వరుద్దీన్ని రిక్వెస్ట్ చేయడంతో అన్వరుద్దీన్ ఇంగ్లీష్ వారిని హెచ్చరిస్తాడు. ఏమని హెచ్చరిస్తాడంటే ఫ్రెంచి వారి మీద యుద్ధానికి పోవద్దు అని హెచ్చరిస్తే ఇంగ్లీష్ వారు ఆగిపోవటం జరిగింది. అయితే ఇందులో ఏం చేస్తారంటే ఫ్రెంచిలో ఉన్నటువంటి డూప్లే రాజ్యాకాంక్ష వల్ల ఏం చేస్తారంటే ఫ్రెంచి వారి పలుకుబడిని బాగా విస్తరించాలనే ఒక కోరిక వల్ల ఏం చేస్తారంటే ఫ్రెంచి వారు ఇంగ్లీష్ వారికి సడన్గా అకస్మాత్తుగా ఇంగ్లీష్ వారి మీదకి యుద్ధానికి వెళ్తారు. మొట్టమొదటిగా ఇక్కడ యుద్ధానికి వచ్చింది ఎవరు? ఇంగ్లీష్ వారు యుద్ధానికి వస్తుంటే ఫ్రెంచి వారు రెడీగా లేకపోవడం వల్ల అన్వరుద్దీన్ని బతిమలాడటం వల్ల ఇంగ్లీష్ వారు వెనక్కి తగ్గడం జరిగింది. వాళ్ళకు వెనక్కి తగ్గిన తర్వాత సరైన సమయం చూసుకుని అకస్మాత్తుగా ఇంగ్లీష్ వారి మీద దాడి చేసి మద్రాసును ఆక్రమించడం జరిగింది. అంటే ఇప్పుడు ఫ్రెంచి వారు ఏం చేశారు? మొదటి కర్ణాటక యుద్ధంలో మద్రాసును ఆక్రమించారు. ఈ మద్రాసుని అన్వరుద్దీన్ నాకు కావాలని అడుగుతాడు. అన్వరుద్దీన్ ఎవరు? ఫ్రెంచి వారికి సహాయం చేసినటువంటి వ్యక్తి. ఈయన ఏమంటాడంటే మద్రాసును నాకు అప్పగించండి అని ఫ్రెంచి వారిని అడిగితే ఫ్రెంచి వారు మేము ఇవ్వమని ఈయన ఎదిరించడం జరిగింది. దీంతో కోప్పడిన అన్వరుద్దీన్ ఏం చేస్తాడు? ఫ్రెంచి వారి మీద యుద్ధానికి వెళ్ళటం జరిగింది. యుద్ధం జరిగితే ఒకవైపు చూడండి, అన్వరుద్దీన్ వద్ద వేల కొద్ది సైన్యం ఉన్నారు, ఫ్రెంచి వారి దగ్గర చాలా తక్కువ సైన్యం ఉన్నారు. అయినప్పటికీ కూడా ఫ్రెంచి వాళ్ళు ఎదిరించారు. ఆయన ఎందుకు ఎదిరించారంటే వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధ నైపుణ్యాలు చాలా ఆధునికత సంతరించుకున్నటువంటివి. అందుకనే ఫ్రెంచి వారు దడవకుండా అన్వరుద్దీన్ మీద యుద్ధానికి వెళ్ళి పోరాడి గెలవడం జరిగింది. దీన్ని బట్టి భారతదేశం యొక్క సైనికంలో ఉన్నటువంటి యుద్ధ తంత్రాలు చాలా పాత కాలం నాటివి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనలో ఉన్న డొల్లతనాన్ని ఈ అన్వరుద్దీన్కి ఫ్రెంచి వారికి మధ్య జరిగిన యుద్ధం ద్వారా మనం చెప్పవచ్చు. అంటే ఫ్రెంచి వారు ఇందులో గెలిచి మద్రాసుని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ అన్వరుద్దీన్ ఓడిపోతాడు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అనేది ఆక్సిలా షాపెల్ సంధితో ముగుస్తుంది. అంటే అక్కడ ఆస్ట్రియాలో ఒక సంధి చేసుకుంటారు, ఆక్సిలా షాపెల్ సంధితో ముగుస్తుంది. ఈ ఆక్సిలా షాపెల్ సంధితో ముగియటం వల్ల అక్కడ పైనుంచి ఆర్డర్స్ వస్తాయి. ఫ్రెంచి వారికి ఏమైనా వస్తాయి? మళ్ళీ మద్రాసుని ఇంగ్లీష్ వారికి ఇచ్చేయండి. ఈ సంధి షరతుల ప్రకారం ఫ్రెంచి వాళ్ళకి వచ్చినటువంటి మద్రాసుని మళ్ళీ వెనక్కి ఇవ్వడం జరిగింది. ఈ క్రమం ఇది మొదటి కర్ణాటక యుద్ధం. మొదటి కర్ణాటక యుద్ధంలో మనకి ఫలితం ఏమొచ్చిందంటే దీన్ని బట్టి వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారంటే యూరోపియన్లు అయినటువంటి ఫ్రెంచి వారు, ఇంగ్లీష్ వారు అంటే భారతీయ స్థానిక రాజుల మద్దతు లేకుండా మనం యుద్ధానికి పోవటం మంచిది కాదు. అందుకనే వీలైనంత వరకు స్థానిక రాజులను మచ్చిక చేసుకొని మన వైపు ఉంచుకుందామని యూరోపియన్లు భావించడం జరిగింది. ఈ యుద్ధం ద్వారా తెలుసుకున్నటువంటిది అది. ఈ యుద్ధం మీద మనకు బిట్ ఏమొస్తుంది? మొదటి కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది? 1744 నుంచి 48 వరకు. ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? ఆస్ట్రియాలోనే జరిగింది. 1740లో జరిగింది. ఎందుకు జరిగింది? అక్కడ ఫిమేల్ అయినటువంటి లేడీ అయినటువంటి మేరియా తెరిస్సాను ఎన్నుకోవడం కొంతమందికి ఇష్టం లేక ఫ్రెంచి వారు ఒకవైపు, ఇంగ్లీష్ వారు ఒకవైపు ఉండటం జరిగింది. ఓకే, ఆ ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగానే ఇక్కడ మొదటి కర్ణాటక యుద్ధం జరిగింది. ఈ మొదటి కర్ణాటక యుద్ధంలో పాల్గొన్నటువంటి ఆర్కాట్ నవాబు ఎవరంటే అన్వరుద్దీన్. ఈ అన్వరుద్దీన్ ఏం చేస్తాడు? ఇంగ్లీష్ వారిని ఫ్రెంచి వారి మీద దాడి చేయకుండా చూస్తాడు. కానీ ఫ్రెంచి వారు అవకాశం చూసుకొని ఇంగ్లీష్ వారి మీద దాడి చేసి మద్రాసును ఆక్రమిస్తారు. ఆ మద్రాసు నాకు కావాలి అని అన్వరుద్దీన్ అడిగినప్పుడు ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ అన్వరుద్దీన్కి ఫ్రెంచి వారికి మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఈ యుద్ధంలో అన్వరుద్దీన్ ఓడిపోవడం జరిగింది. వేల కొలది భారత సైన్యాన్ని చాలా తక్కువ మంది యూరోపియన్లు ఓడించడం జరిగింది. అంటే మన సైనిక బలం చాలా పాతకాలం నాటిదని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏ సంధితో ముగిసింది? ఆక్సిలా షాపెల్ సంధితో ముగియటం జరిగింది. ఫలితంగా ఆక్రమించుకున్నటువంటి మద్రాసును మళ్ళీ ఇంగ్లీష్ వారికి ఇచ్చివేయడం జరిగింది. ఈ యుద్ధం ద్వారా జరిగిన కంక్లూజన్ ఫలితం ఏంటంటే యూరోపియన్లు అర్థం చేసుకున్నది ఏంటంటే మనం భారతీయ రాజుల యొక్క మద్దతు లేకుండా ఇక్కడ ఎక్కువ కాలం కొనసాగలేము అనే విషయాన్ని ఈ యుద్ధం ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇది మొదటి కర్ణాటక యుద్ధం. ఓకే, ఇప్పుడు రెండవ కర్ణాటక యుద్ధం గురించి మనం డిస్కస్ చేసినట్లయితే రెండవ కర్ణాటక యుద్ధానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే జరిగిన 3 కర్ణాటక యుద్ధాల్లో రెండవ కర్ణాటక యుద్ధం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మొదటిది మరియు మూడవది ఫ్రెంచ్ వారికి, ఇంగ్లీష్ వారికి మధ్య జరిగింది. ఎందుకు జరిగింది? ఆస్ట్రియాలో అక్కడ గొడవ జరగడం వల్ల ఇక్కడ గొడవ జరిగింది. కానీ రెండవ కర్ణాటక యుద్ధం
పైన అంటే యూరోప్లో సంబంధం లేకుండా జరుగుతుంది. అంటే యూరోప్ వాళ్ళు చెప్పకముందు యూరోప్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళని ఇంగ్లీష్ వాళ్ళని కొట్టుకోవద్దంటారు వాస్తవం. కానీ రెండవ కర్ణాటక యుద్ధం స్థానిక రాజుల మధ్య ఉన్నటువంటి గొడవల వల్ల వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అందుకనే రెండవ కర్ణాటక యుద్ధానికి అంత ఇంపార్టెన్స్. ఇది ఎప్పుడు జరిగింది? 1749 నుంచి 1754 మధ్య జరుగుతుంది రెండవ కర్ణాటక యుద్ధం. దీని యొక్క మూలాల్లోకి వెళ్ళినట్లయితే రెండవ కర్ణాటక యుద్ధం ఎందుకు జరిగిందనే మూలాల్లోకి వెళ్ళినట్లయితే మనం ఒకసారి మీరు చూడండి, హైదరాబాద్లో నిజాం ఉల్ ముల్క్ అని ఒక అతను ఉంటాడు. నిజాం ఉల్ ముల్క్ ఈయన చనిపోతాడు. హైదరాబాద్ నిజామేనా ఈయన చచ్చిపోవడం జరిగింది. అంటే హైదరాబాద్లో ఉండే నిజాం చనిపోవడం జరిగింది. ఇప్పుడు వారసత్వ గొడవలు స్టార్ట్ అయింది హైదరాబాద్లో. ఏమైంది? ఇక్కడ నిజాం ఉల్ ముల్క్కి మనవడేమో ముజఫర్ జంగ్ అంట వాస్తవంగా. ఈయన కొడుకు నిజాం ఉల్ ముల్క్కి వారసత్వంగా ఎవరు ఉన్నారు ఇక్కడ? ఫ్రెంచ్ నాజర్ సింగ్ అంటారు. వీళ్ళిద్దరికీ మధ్య గొడవ స్టార్ట్ అయింది. నిజాం ఉల్ ముల్క్ మనవడు ఈయన యొక్క కొడుకు మధ్య వారసత్వ పోరు స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం క్లియర్ కట్గా చెప్పుకుంటున్నాం, హైదరాబాద్ నిజాం ఉల్ ముల్క్ చనిపోవడం జరిగింది. తత్ఫలితంగా నేను రాజు అంటే నేను రాజు అని ఇద్దరు కొట్టుకోవడం జరిగింది. ఈ సమయంలో ఫ్రెంచ్ వారు వాళ్ళ పని వాళ్ళు చూసుకోకుండా ముజఫర్ సింగ్కి మద్దతు ఇస్తారు. అంటే ఫ్రెంచ్ వారు ఎవరి వైపు నిలబడ్డారు? ముజఫర్ సింగ్ వైపు నిలబడ్డారు. ఫ్రెంచ్ వారు ముజఫర్ సింగ్ సాయం చేస్తున్నారు కాబట్టి ఆంగ్లేయులు నాజర్ వైపు ఉన్నారు. అర్థమైంది కదా? ఇక్కడతో దీని సమస్యను ఎట్లా వదిలేయి, దీన్ని ఇక్కడ పక్కన పెడతాం. ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే కర్ణాటకలో ఎలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుంది. కర్ణాటకలో అంటే ఆర్కాట్ అంటారు. కర్ణాటకలో పోరు ఎవరికి? ఇక్కడ చందా సాహెబ్కి. తర్వాత అన్వరుద్దీన్, వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. కర్ణాటక రాజ్యం నాదంటే నాదని వీళ్ళిద్దరి మధ్య గొడవ అయింది. ఫ్రెంచ్ వారు ఏం చేశారు? చందా సాహెబ్ వైపు ఉన్నారు. ఇంగ్లీష్ వారు ఎవరు ఉన్నారు? అన్వరుద్దీన్ వైపు ఉన్నారు. ఇప్పుడు రెండవ కర్ణాటక యుద్ధం అని ఎందుకన్నా అంటే ఇది మెయిన్ అయింది అన్నమాట. ఫ్రెంచ్ వారు ఎటువైపు ఉన్నారు, ఇంగ్లీష్ వారు ఎటువైపు. ఇప్పుడు గొడవ ఎవరికి? స్థానిక రాజుల మధ్య జరిగినటువంటి గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఫ్రెంచ్ వారు ఆంగ్లేయులు గొడవ పెట్టుకుంటారు. ఇప్పుడు మనం చాలా క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమైంది? ఫ్రెంచ్ వారికి ఇప్పుడు ఈ లోపలనే మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్రెంచ్ వారు ఎటువైపు ఉన్నారు? ఫ్రెంచ్ వారు మీరు షార్ట్కట్లో చూసుకున్నట్టు ముజఫర్ సింగ్కి ప్లస్ ఇది హైదరాబాద్. ఇప్పుడు కర్ణాటకలో చందా సాహెబ్ ఉన్నట్టు అంటే ప్రేముచ్చం అని గుర్తుపెట్టుకోండి. ఫ్రెంచ్ వారు ముజఫర్ జంగ్, చందా సాహెబ్ వర్సెస్. ఇప్పుడు ఆంగ్లేయులు వైపు ఉన్నారు, అన్వరుద్దీన్ వైపు ఉన్నారు, ఇంకొకళ్ళు నాజర్ సింగ్ వైపు ఉన్నారు. ఇది రెండవ కర్ణాటక యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగిందంటే. అయితే ఫ్రెంచ్ వారు ఏం చేస్తారంటే ఫ్రెంచ్ వారికి అన్వరుద్దీన్కి మధ్య గొడవ స్టార్ట్ అయ్యే యుద్ధం అయితే దాన్ని అంబుర్ యుద్ధం అంటారు. ఈ అంబుర్ యుద్ధంలో ఎవరు ఓడిపోతారంటే అన్వరుద్దీన్ ఓడిపోయి ఫ్రెంచ్ వారు గెలుస్తారు. ఫ్రెంచ్ వారు గెలవడంతో వాళ్ళ పలుకుబడి ఇంకా పెరుగుతుంది. ఆల్రెడీ మొదటి కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ వారే మద్రాసును ఆక్రమించి గెలవడం జరిగింది. వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరగడం జరిగింది. అదేవిధంగా ఫ్రెంచ్ వారు రెండవ కర్ణాటక యుద్ధంలో అంబుర్ యుద్ధంలో అన్వరుద్దీన్ని ఓడించడం జరిగింది. ఇప్పుడు అన్వరుద్దీన్ ఓడిపోయాడు. ఎక్కడ? అన్వరుద్దీన్ ఇప్పుడు కర్ణాటక ఎవరు నవాబు కావాలి? అన్వరుద్దీన్ ఓడిపోయాడు కాబట్టి చందా సాహెబ్ నవాబు కావాలి. అదేవిధంగా కర్ణాటక నవాబుగా చందా సాహెబ్ ఎన్నుకోబడతాడు. చందా సాహెబ్ ఏం చేస్తాడంటే గెలిపించినందుకు డూప్లేకి ఏం చేస్తాడు? ఒక విల్లి నల్లూరు అనే ఒక గ్రామాన్ని దానం చేస్తాడు. అడగొచ్చు, చాలా డెప్త్గా అడగాలంటే అడగొచ్చు. ఫ్రెంచ్ వారికి దానం చేసినటువంటి గ్రామం విల్లి నల్లూరు. అంతేకాకుండా చందా సాహెబ్ డూప్లే సాహెబ్ అని బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. డూప్లే సాహెబ్ అని బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకని? కర్ణాటకలో ఈయనకి అవరోధంగా ఉన్నటువంటి అన్వరుద్దీన్ని ఫ్రెంచ్ వాళ్ళు ఓడించారు. ఏ యుద్ధంలో? అంబుర్ యుద్ధంలో ఓడించారు. తత్ఫలితంగా చందా సాహెబ్ విల్లినర్ అనే గ్రామాన్ని ప్లస్ డూప్లే సాహెబ్ బిరుదిచ్చి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ విధంగా ఫ్రెంచ్ వారి ప్రాముఖ్యత పెరిగిపోతూ ఉంటుంది. ఆంగ్లేయులు ఎలా అయినా సరే దీన్ని తగ్గించాలని ఏం చేశారు? అన్వరుద్దీన్ పోయాడు కాబట్టి అన్వరుద్దీన్ కొడుకు ఎవరంటే మహమ్మద్ అలీకి సపోర్ట్ చేశారు. ఎలా అయినా సరే మహమ్మద్ అలీని కర్ణాటక బెంచ్ మీద, కుర్చీ మీద, సింహాసనం మీద కూర్చోబెట్టాలని ట్రై చేశారు. అంటే అన్వరుద్దీన్ ఎవరి మీద ఓడిపోయారు? ఫ్రెంచ్ వారి మీద అంబుర్ యుద్ధంలో ఓడిపోయారు. కాబట్టి మహమ్మద్ అలీని బేస్ చేసుకున్నారు. ఇక్కడ నాజర్ సింగ్ని బేస్ చేసుకున్నారు.
అయితే నాజర్ సింగ్ పని కూడా అయిపోతుంది. ఇప్పుడు ఎవరైతారు, ముజఫర్ సింగ్ హైదరాబాద్కి నవాబ్గా వెళ్తాడనమాట. వెళ్ళే క్రమంలో ఏమైందంటే ప్రయాణం మధ్యలో ఏమైందంటే కొంతమంది నవాబుల కుట్ర వల్ల ముజఫర్ సింగ్ హత్య చేయబడతాడు. అంటే ఇక్కడ మీరు చూడండి, కర్ణాటకలో ఏమో ఫ్రెంచ్ వారికి అనుకూలంగా ఉన్నటువంటి చందా సాహెబ్ రాజయ్యాడు. హైదరాబాద్లో కూడా ఎవరయ్యారు, ఫ్రెంచ్ వారికి అనుకూలంగా ఉన్నటువంటి ముజఫర్ సింగ్ నవాబ్ కాబోతున్నాడు, కాలేదు ఇంకా. ఇప్పుడు ముజఫర్ సింగ్ నవాబ్ అవుతున్నప్పుడు కాబట్టి ట్రావెలింగ్లో ప్రయాణం మధ్యలో కడప, కర్నూలు, సవనూరు నవాబులు ఈయన హత్య చేయడం జరుగుతుంది. కుట్ర పని హత్య చేయడంతో ఇప్పుడు నిజాం రాజ్యానికి అంటే హైదరాబాద్ రాజ్యానికి ఇక్కడ మళ్ళొకళ్ళు కావాలి, ఫ్రెంచ్ వారికి అనుకూలంగా ఉన్న మరొక వ్యక్తి కావాలి. కాబట్టి ఫ్రెంచ్ వారు ఏం చేశారంటే అత్యధికమైనటువంటి భారీ సైన్యంతో హైదరాబాద్లో మోహరించి హైదరాబాద్లో ఎవరు నుంచోబెడతారంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి సలాబత్ సింగ్నే నవాబుగా చేస్తారు. ఇక్కడ జనరల్ బుస్సీ అని, ఫ్రెంచ్కి చెందినటువంటి జనరల్ బుస్సీ అని అత్యధిక సైన్యంతో ఈయనకు ప్రొటెక్ట్గా ఉంటాడు. ఇప్పుడు ఆంగ్లేయుల పని ఎక్కడా కూడా సాగలేదు. దీంతో ఫ్రెంచ్ వారి ప్రతిష్టలు ఆకాశాన్ని ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆంగ్లేయులు ఎక్కడ మైనస్ అయింది, ఇక్కడ మైనస్ అయింది. అంటే ఆంగ్లేయులకి సమర్థవంతమైన నాయకుడు అప్పటివరకు రాలేదు. కానీ ఇదే సమయంలో రాబర్ట్ క్లైవ్ రావడం జరిగింది. ఈ క్లైవ్ రావడంతో ఫ్రెంచ్ వారి యొక్క ప్రాముఖ్యత ఆటోమేటిక్గా పడిపోతుంది. దీంతో అంటే వాళ్ళు హైదరాబాద్లో, కర్ణాటకలో చక్రం తిప్పినప్పటికీ కూడా క్లైవ్లో ఉన్నటువంటి అపారమైనటువంటి సామర్థ్యం వలన ఫ్రెంచ్ వారి యొక్క ప్రాముఖ్యత అంతరించిపోతుంది. దీనితో రెండవ కర్ణాటక యుద్ధంలో చివరిలో పై చేయిగా ఆంగ్లేయులు సాధించడం జరుగుతుంది. ఇది రెండవ కర్ణాటక యుద్ధం. రెండవ కర్ణాటక యుద్ధానికి సంబంధించి మనం ఏం చెప్పుకోవచ్చు, యుద్ధం ఎందుకు జరిగింది, హైదరాబాదు ఆర్కాట్ నవాబులకు మధ్య వారసత్వ పోరులు, ఫ్రెంచ్ వారు ఒకవైపు, ఆంగ్లేయులు ఒకవైపు ఉండటం వల్ల ఈ యుద్ధం జరిగింది. ఈ రెండవ కర్ణాటక యుద్ధం ఏ సంవత్సరాల మధ్య జరిగింది, 1749 నుంచి 54 మధ్య జరిగింది. ఈ రెండవ కర్ణాటక యుద్ధంలో ఆంగ్లేయ తరపున రాబర్ట్ క్లైవ్ ఉండటం జరిగింది. ఇక్కడ ఫ్రెంచ్ వారి తరపున డూప్లే ఉండటం జరిగింది. ఈ డూప్లేకి ఈ కర్ణాటక యుద్ధంలో ఒక బిరుదు రావడం జరిగింది, డూప్లే సాహెబ్. ఈ డూప్లే పొందినటువంటి గ్రామం ఏంటి, విల్లీ నల్లూరు. అది ఎవరు ఇవ్వడం జరిగింది, చందా సాహెబ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముజఫర్ సింగ్ హత్య చేయబడతారు. ఎవరితోటి, కడప, కర్నూలు, సవనూరు నవాబుల కుట్ర ఫలితంగా ఆయన హత్య చేయడం జరిగింది. ఆయన బదులుగా సలాబత్ జంగ్ ఫ్రెంచ్ వారి మద్దతుతో హైదరాబాద్ నవాబుగా మారడం జరిగింది. ఇది రెండవ కర్ణాటక యుద్ధానికి సంబంధించింది. ఓకే, ఇప్పుడు మనకి సింపుల్గా మొదటి రెండవ కర్ణాటక యుద్ధాలు ఆలోచిస్తున్నాం. మనం మూడవ కర్ణాటక యుద్ధం ఎందుకు సంభవించింది అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, మూడవ కర్ణాటక యుద్ధం రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం యూరోప్లో సప్తవర్ష సంగ్రామం అని స్టార్ట్ అయింది. అంటే 7 years వార్ అంటారు. ఆ సప్తవర్ష సంగ్రామం ఫలితంగా మూడవ కర్ణాటక యుద్ధం స్టార్ట్ అయింది. ఇది కూడా ఎవరికి జరిగింది, మళ్ళీ ఫ్రెంచ్ వారికి మరియు ఆంగ్లేయులకి మధ్య జరుగుతుంది. ఈ ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వారికి జరిగిన మధ్య దాంట్లో ఏమవుతుంది, కౌంటీ లాలేకి, ఇక్కడ చెప్పుకున్నట్టు కౌంటీ లాలేకి సర్కూట్ ఐవరికి మధ్య జరిగింది. ఈ కౌంటీ లాలే ఎవరు, ఫ్రెంచ్ గవర్నర్. ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ను వాళ్ళు ఓడించండి, యూరోప్ నుంచి అంటే ఫ్రాన్స్ నుంచి కౌంటీ లాలేని పంపించడం జరిగింది. ఇక్కడ ఆంగ్లేయులు సర్కూట్ ఐవర్ను పంపించడం జరిగింది. వీళ్ళ మధ్య జరిగిన యుద్ధమే మూడవ కర్ణాటక యుద్ధం. ఇది ఎందుకు జరిగిందంటే యూరోప్లో సప్తవర్ష సంగ్రామం ఫలితంగా ఫ్రెంచ్ వాళ్ళు ఆంగ్లేయులు గొడవ పెట్టుకోవడం జరిగింది. ఫ్రెంచ్ వారి తరఫున కౌంటీ లాలే, ఆంగ్లేయ తరఫున సర్కూట్ ఐవర్ మధ్య పాల్గొనడం జరిగింది. ఇది ఏం చేసిందంటే సప్తవర్ష సంగ్రామం పైన యూరోప్లో ప్యారిస్ శాంతి ఒప్పందంతో ముగిసిపోతుంది. ఇదే ప్యారిస్ శాంతి ఒప్పందం ఇండియాలో ఉన్నటువంటి ఈ కంపెనీల మధ్య అప్లై చేస్తారు. ఫలితంగా ఏమైందంటే ఫ్రెంచ్ వారికి పాండిచ్చేరి ఇవ్వడం జరిగింది. అంటే ఫ్రెంచ్ వారి యొక్క ప్రాముఖ్యత క్రమక్రమంగా పడిపోయి ఏం చేశారంటే పాండిచ్చేరి పూర్తిగా వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పటికీ యుద్ధంలో ఓడిపోవటం వల్ల పాండిచ్చేరిని వాళ్ళకి ఇచ్చారు. అది కూడా ఏం చేయాలి, వాళ్ళు ఆర్థికంగా మాత్రమే చూసుకోవాలి, సైనిక అవసరాలకి ఈ పాండిచ్చేరిని ఉపయోగించుకోకూడదు. మొదటి కర్ణాటక యుద్ధం, రెండవ కర్ణాటక యుద్ధం, మూడవ కర్ణాటక యుద్ధం ద్వారా ఎవరు పైచేయి సాధించారు, ఫైనల్గా మొదట్లో ఫ్రెంచ్ వారు ఆధిక్యత సాధించినప్పటికీ కూడా ఫైనల్గా ఇంగ్లీష్ వారే పైచేయిగా నిలవడం జరిగింది. అంటే యూరోపియన్లలో ఇంగ్లీష్ వారే క్రమక్రమంగా భారతదేశంలో ప్లస్ ప్రపంచంలో ప్రాముఖ్యత గావించడం జరుగుతుంది. ఇది మొదటి కర్ణాటక యుద్ధం, రెండవ కర్ణాటక యుద్ధం, మూడవ కర్ణాటక యుద్ధం, ఇది ఇలా జరిగిపోతాయి. ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం, కర్ణాటక యుద్ధాలు చెప్పుకున్నాం. ఎప్పుడు జరిగింది, సందులు ఇక్కడ ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు
ఇప్పుడు ప్లాసీ యుద్ధం చెప్పుకున్నాం. మనం యూరోపియన్ల రాక నుంచి 1757 జూన్ 23 తారీఖు నాడు చాలాసార్లు చెప్తున్నాం. ఎందుకు దీనికి ఇంత ఇంపార్టెన్స్? 1757 జరిగినటువంటి ప్లాసీ యుద్ధానికి ఎందుకు అంత ఇంపార్టెంట్? ఇప్పుడు మనం ప్లాసీ యుద్ధం గురించి డిస్కస్ చేస్తున్నాం. భారతదేశంలో జరిగినటువంటి యుద్ధాలలో చాలా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి యుద్ధం ప్లాసీ యుద్ధం 1757లో జరుగుతుంది. దీని మూలాల్లోకి వెళ్ళి మనం డిస్కస్ చేసినట్లయితే, మీరు ఒక ప్లాసీ యుద్ధం గురించి రాయండి అని ఒక డిస్క్రిప్షన్ వచ్చినట్లయితే చూడండి, ఒకసారి చెప్పుకున్నాం. మీరు ఎస్ఏ రేటింగ్ అని రాసే విధంగా మనం చెప్పుకోవడం జరిగింది. అక్కడ ఆంగ్లేయులు వచ్చినప్పుడు 1717లో, వాస్తవంగా 1617లో సూరత్ ప్రధాన కేంద్రంగా వర్తక స్థావరం స్థాపించడం జరిగింది ఆంగ్లేయులు మొదట. దానికి శతాబ్దం గడిచిన తర్వాత 1717లో ఒక మొఘల్ చక్రవర్తి ఆంగ్లేయులకు ఒక ఫర్మానా జారీ చేస్తాడు. ఏమని చేస్తాడంటే, మీరు ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేకుండా వ్యాపారం చేసుకోండి అని ఫర్మానా ఇస్తాడు. ఒక మొఘల్ చక్రవర్తి ఫర్మానా ఇవ్వడం జరిగింది. ఈ ఫర్మానా ఇవ్వటం వల్ల బెంగాల్ అత్యధిక ఆదాయాన్ని కోల్పోతుంది. ఈ ఫర్మానా వల్ల ఏమవుతుంది? ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. దీనివల్ల బెంగాల్ ఎక్కువ ఆదాయాన్ని కోల్పోతుంది. బెంగాల్ చాలా సుసంపన్నమైన సస్యశ్యామలటువంటి దేశం. భారతదేశంలో చాలా సంపద కలిగినటువంటి ప్రాంతం ఇది. ఈ బెంగాల్లో ఇక్కడ వీళ్ళు ట్యాక్సులు కట్టుకోవడం వల్ల బెంగాల్ అత్యధిక ఆదాయాన్ని కోల్పోతుంటే ముర్షిద్ కులీ ఖాన్ అండ్ అలీవర్దీ ఖాన్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఏంటి ఆదాయం తగ్గిపోతుందని ఆలోచించి ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మొఘల్ చక్రవర్తి ఫలానా ఫర్మానా ఇవ్వడం జరిగితే ఆ ఫర్మానా ప్రకారం ఆంగ్లేయులు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు, దీనివల్ల పన్నులు రాక తగ్గి ఆదాయం తగ్గిపోతుందనే విషయాన్ని అలీవర్దీ ఖాన్, ముర్షిద్ కులీ ఖాన్ గమనించడం జరిగితే ఆంగ్లేయులు రమ్మంటే ముర్షిద్ అలీవర్దీ ఖాన్ దగ్గరికి వస్తే మా ఫర్మానా ప్రకారం ట్యాక్సులు కట్టకుండా ఎగ్గొడితే కదరదంటే వాళ్ళు ఇచ్చిన వివరణతో, ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చిన వివరణతో వీళ్ళు ఏకీభవించి కొత్త నియమ నిబంధనలు వీళ్ళు వాళ్ళకి విధిస్తారు. కొత్త ట్యాక్సులు కట్టే విధంగా ఒక ప్లాన్ చేస్తారు. వీళ్ళకి ఆ ప్లాన్ చేస్తే వీళ్ళు ఉన్నంతకాలం కొన్ని కాలాలు కట్టడం, కొన్ని కాలాలు ఎగ్గొట్టడం లాంటివి జరుగుతుంది. కానీ 1756లో సిరాజుద్దౌలా రాజ్యానికి రావడం జరిగింది. ఏ రాజ్యానికి రావడం జరిగింది? బెంగాల్ నవాబుగా సిరాజుద్దౌలా వస్తాడు. ఈ సిరాజుద్దౌలా వచ్చినప్పుడు ఈయన కూడా ఏమంటాడంటే, ఇంగ్లీష్ వాళ్ళు ట్యాక్సులు ఎగ్గొడుతుంటే ఇంగ్లీష్ వాళ్ళని హెచ్చరించడం జరిగింది. మీరు ట్యాక్సులు ఎగ్గొట్టడానికి వీల్లేదు, ఈ ఫర్మాన్ అనేది నా రాజ్యంలో చెల్లదు, అత్యధికంగా మీరు ట్యాక్సులు కట్టాల్సిందని ఒక ఆర్డర్ జారీ చేస్తాను. ఆర్డర్ జారీ చేస్తే ఇంగ్లీష్ వాళ్ళు సిరాజుద్దౌలాని ఎదిరించడం జరిగింది. మేము కట్టం, నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్న లెవెల్లో మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా భారతదేశ వర్తకం చేసుకునే వాళ్ళపైన ట్యాక్స్లు పెంచడం జరిగింది. గతంలో ఉన్న ట్యాక్స్ కంటే ఆంగ్లేయులు ఎక్కువ ట్యాక్స్ వసూలు చేస్తారు. ఎందుకంటే కలకత్తా ఓడరేవు ఆంగ్లేయుల వల్ల ఆధీనంలో ఉంటుంది. ఆ ఓడరేవుకి వచ్చే సరుకుల మీద ట్యాక్సులు పెంచుతారు. అది అత్యధిక కోపాన్ని తెప్పించింది సిరాజుద్దౌలాకి. అంతేకాకుండా ఫ్రెంచి వారికి వ్యతిరేకంగా కలకత్తాలో రక్షణ ఏర్పాట్లు చేసుకుంటారంటే ఫ్రెంచి వారి మీద యుద్ధానికి సన్నాహాలు చేసుకుంటూ ఉంటారు. దీన్ని సిరాజుద్దౌలా చాలా తీవ్రంగా ఖండిస్తాడు. ఎందుకు ఖండిస్తాడు? నా రాజ్యంలో ఇద్దరు నా పర్మిషన్ లేకుండా కొట్టుకోవటం ఏంటి? ఇది నా సార్వభౌమ అధికారం మీద దాడిలా ఆయన అనుకుంటాడు. ఒకవేళ నేను ఈరోజు వదిలేస్తే రేపొద్దున ఇంకా ఎక్కువ చేస్తారు. అంటే మొక్కై వంగనది మానై వంగున, అందుకనే మొక్కలోనే తుంచేద్దాం అనుకున్నాడు. ఒకవేళ నేను తుంచకపోయినట్లయితే కర్ణాటక నవాబుకు పట్టిన గతే నాకు పడుతుందని ఆయన అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఇంగ్లీష్ వారి మీద, ఆంగ్లేయుల మీద యుద్ధం ప్రకటించాడు. అంటే కలకత్తాలో రక్షణ ఏర్పాట్లు ఆపమని చెప్తాడు. ఆయన ఆపరు, ఇంగ్లీష్ వాళ్ళు ఆపకపోవడంతో ఇప్పుడైనా యుద్ధం ఎవరు చేస్తారు? సిరాజుద్దౌలా అనే అతను బెంగాల్ నవాబు ఆంగ్లేయుల మీద యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ ఒక్కసారి యుద్ధాన్ని ప్రకటించి కలకత్తాపై దాడి చేసి ఫోర్ట్ విలియంను ఆక్రమిస్తాడు సిరాజుద్దౌలా. ఫోర్ట్ విలియంను ఆక్రమించేసి ఇక్కడ ఏం చేశాడు? వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ సిరాజుద్దౌలా చేసిన తప్పు ఏంటంటే శత్రువు యొక్క బలాన్ని చాలా తక్కువగా అంచనా వేశాడు. అంటే సిరాజుద్దౌలా దాడి చేసినప్పుడు ఈ పోర్ట్ విలియంలో ఉన్నటువంటి అందరు ఇంగ్లీష్ వాళ్ళు సముద్ర తీరంలో ఎక్కడో పుల్టా అనే ఒక తీరం ఉంటుంది, అక్కడ దాక్కోవడం సిరాజుద్దౌలా ఏమనుకుంటాడు? తిరిగి వాళ్ళు నన్ను ఏం చేయలేరని తక్కువ అంచనా వేసి పోర్ట్ విలియంను ఆక్రమించుకొని మళ్ళీ ఆయన బెంగాల్కి వెళ్ళిపోతాడు. బెంగాల్కి వెళ్ళిపోతే వీళ్ళు పుల్టాలో ఎందుకు దాక్కున్నారు? వీళ్ళ దగ్గర సరైన సైనిక బలం లేదు. అందుకని మద్రాస్కి వీళ్ళు పంపిస్తారు. మద్రాసుకు పంపించి తొందరగా సైన్యాన్ని తీసుకొని రావాలని మద్రాసుకు పంపిస్తారు. మద్రాసులో ఉన్న ఆంగ్లేయులు వచ్చేదాకా వేచి చూశారు.
అంటే మద్రాసులో ఉన్నటువంటి సైన్యం మొత్తం వచ్చిన తర్వాత ఈ కలకత్తాలో ఉన్నటువంటి సైన్యం, మద్రాసులో ఉన్నటువంటి సైన్యం మొత్తం కలిసి సిరాజుద్దౌలా మీద దాడి చేద్దాం అనుకున్నారు. అందుకని వాళ్ళు వేచి చూశారు. దాన్ని ఊహించకుండా సిరాజుద్దౌలా ఎక్కువగా తొందరపడి పోర్ట్ విలియంను ఆక్రమించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. ఈ గ్యాప్లో, అంటే ఈ దాడి చేసిన గ్యాప్లో ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారంటే బెంగాల్ నవాబు రాజ్యంలో బెంగాల్ నవాబు పక్కన ఉన్నటువంటి వాళ్ళ మధ్య కొంతమంది సపరేట్ వర్గాన్ని తయారు చేశారు. వాళ్ళలో సిరాజుద్దౌలా వైపు ఎవరున్నారు? మీర్ జాఫర్, జగత్ సేత్ అనే ఒక వ్యాపారం ఉంటాడు, తర్వాత మాణిక్ చంద్, తర్వాత మదన్ అండ్ మోహన్ లాల్, ఇక్కడ రాబర్ట్ క్లైవ్ ఉన్నాడు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆంగ్లేయ గవర్నర్ రాబర్ట్ క్లైవ్, అడ్మిరల్ వాట్సన్, సో ఉంటారు. వీళ్ళు ఏం చేశారంటే సిరాజుద్దౌలా పోర్ట్ విలియంను ఆక్రమించి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఈ గ్యాప్లోనే మీర్ జాఫర్ని, జగత్ సేత్ని, మాణిక్ చంద్ లాంటి కొంతమంది ఒక వర్గాన్ని సిరాజుద్దౌలాకి వ్యతిరేకంగా ఇక్కడ కుట్ర చేశారు. మీర్ జాఫర్కి ఏం చెప్పారంటే సిరాజుద్దౌలాని చంపేస్తే మీర్ జాఫర్ మీకు నవాబు ఇస్తాం, బెంగాల్ నవాబుగా నువ్వే అయిపోతావు, మీకు అది మేము ఇస్తామని ఇంగ్లీష్ వాళ్ళు ఒక హామీ ఇవ్వడం జరిగింది. పదవి ప్రకృతి పడ్డ మీర్ జాఫర్ తన ఫ్రెండ్స్ అయినటువంటి జగత్ సేట్, మాణిక్ చంద్ని ఒప్పించి వీళ్ళందరూ కూడా బెంగాల్ నవాబు అయినటువంటి సిరాజుద్దౌలా తెలియకుండా ఒక కూటమిగా ఏర్పడ్డారు. యుద్ధం స్టార్ట్ అయింది. మద్రాసు నుంచి సైనికులు రావడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం కలకత్తాలో ఉన్నటువంటి సైనికులు అందరూ కలిశారు. సిరాజ్ మీద మళ్ళీ యుద్ధం ప్రకటించారు. వీళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంది. హోరాహోరీగా జరుగుతున్నటువంటి యుద్ధంలో అసలైన సమయం వచ్చేసరికి మీర్ జాఫర్, జగత్ సేట్, మాణిక్ చంద్ కనపడకుండా వాళ్ళు సైన్యాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. దీనివల్ల ఏమైందంటే సిరాజుద్దౌలా వైపు సైన్యం తగ్గిపోయింది. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ వారి పైచేయిగా సాధించారు. ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా సిరాజుద్దౌలాకి మదన్ అండ్ మోహన్ లాల్ వీరోచితంగా పోరాడి ఇక్కడ యుద్ధంలో వీరమరణం పొందడం ఇది. మీర్ జాఫర్ సిరాజుద్దౌలాని, మీర్ జాఫర్ కుమారుడు చేత సిరాజుద్దౌలా చంపబడతాడు. అంటే యుద్ధంలో మదన్ మోహన్ లాల్ చనిపోవడం జరిగింది, సిరాజుద్దౌలా కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళు అనుకున్న కూటమి ప్రకారం అసలు యుద్ధం స్టార్ట్ అయ్యే టైంకి వాళ్ళ యొక్క సైన్యంతో వెనక్కి వెళ్ళడం జరుగుతుంది మీర్ జాఫర్. దానికి ఫలితంగా ఏమైంది? మీర్ జాఫర్ని బెంగాల్ నవాబుగా నియమించడం జరుగుతుంది. మీర్ జాఫర్ని ఏం చేశారు? బెంగాల్ నవాబుగా తీసుకోవడం జరిగింది. ఇది ప్లాసీ యుద్ధం. ప్లాసీ యుద్ధంలో బెంగాల్ అనేది వాళ్ళ చేతిలోకి వచ్చేసింది. మీర్ జాఫర్ నవాబుగా చేస్తారు. ఇది ప్లాసీ యుద్ధం అన్నమాట. ప్లాసీ యుద్ధం మీరు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఒక ఎస్ఏ రైటింగ్ రాయమన్నారు. మీకు ఫటఫట ప్లాసీ యుద్ధం నుంచి కొంత రాయాలి. 1717లో మొఘల్ ఫర్మానాకు సంబంధించి ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేకుండా ఇంగ్లీష్ వారు బతుకుతున్న టైంలో ముర్షిద్ కులీ ఖాన్, అలీవర్దీ ఖాన్ ఏం చేస్తారంటే ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందని ఒక కొత్త నియమ నిబంధనలను జారీ చేయటం వల్ల అదే నిబంధనల్ని కొనసాగించాలని 1756లో సిరాజుద్దౌలా హెచ్చరించినప్పటికీ ఆంగ్లేయులు ఒప్పుకోకపోవడంతో, అంతేకాకుండా ఫ్రెంచ్ వారికి వ్యతిరేకంగా కలకత్తాలో రక్షణ ఏర్పాట్లు చేసుకున్నటువంటి వారికి కూడా ఆపమని హెచ్చరించడం జరిగింది. అయినా కూడా ఆపరు. దీని ఫలితంగా ఏమైందంటే సిరాజ్ వాళ్ళ మీద యుద్ధం ప్రకటించడం జరిగింది. అదే యుద్ధంలో పోర్ట్ విలియంను ఆక్రమించడం జరిగింది. శత్రు బలాన్ని తక్కువగా అంచనా వేసినటువంటి సిరాజుద్దౌలా మళ్ళీ వెనకపోవడం జరిగింది. ఈ క్రమంలో వీళ్ళు బెంగాల్ నవాబుకి తెలియకుండానే ఆయన రాజ్యంలో కొంతమందిని, ఆయన మిత్రుల్ని కొంతమంది కుట్ర చేయడం జరిగింది. వాళ్ళు ప్రధానంగా మీర్ జాఫర్ చెప్పుకున్నాం మనం. ఈ మీర్ జాఫర్ యుద్ధం స్టార్ట్ అయ్యే టైంకి తన సైన్యాన్ని తీసుకుని వెనకపోవడం జరిగింది. ఈ సైన్యం పోయినప్పటికీ కూడా మదన్ అండ్ మోహన్ లాల్ చాలా వీరోచితంగా పోరాడి వీరమరణం పొందడం జరిగింది. అదే యుద్ధంలో, ప్లాసీ యుద్ధంలో మనకి సిరాజుద్దౌలా కూడా చనిపోవడం జరిగింది. వెంటనే బెంగాల్ నవాబుగా మీర్ జాఫర్ నియమించడం జరిగింది. ప్లాసీ యుద్ధం ఫలితంగా నవాబ్ అయిన ఎవరు? ఇక్కడ మీర్ జాఫర్ అవుతాడు. అంటే ఆంగ్లేయులు ఎలా చెప్తే అలా వినే కీలు బొమ్మని ఆంగ్లేయులు తయారు చేసుకున్నారు. ఎవరికి జరిగింది? క్లైవ్కు మధ్య ప్లస్ సిరాజుద్దౌలాకి మధ్య జరిగింది. ప్రధానంగా మనం గుర్తు రాసిన ప్లాసీ యుద్ధం అంటే సిరాజుద్దౌలా గుర్తు రావాలి, క్లైవ్ గుర్తు రావాలి, 1757 జూన్ 23 గుర్తుకు రావాలి. ఇది బెంగాల్ని ఆక్రమించుకోవడానికి జరిగినటువంటిది. అంటే బెంగాల్ ఇంకా పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిందా? వెళ్ళలేదు. భారతదేశం ఎట్లయినా సరే వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళడానికి ప్రధానమైన నాంది పలికిన యుద్ధం ప్లాసీ యుద్ధం. ఓకే, ఇది అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అయిపోయింది, 3 అయిపోయింది. బక్సార్ యుద్ధం మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం. ఏమని చెప్పుకుంటున్నాం? 1757, 1764 చెప్పుకుంటున్నాం. 1764లో బక్సార్ యుద్ధం సంభవించడానికి కలిగిన రీజన్స్, డీటెయిల్స్, మూలాల్లోకి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ క్లైవ్ ఏం చేశాడు? మీర్ జాఫర్ని బెంగాల్ నవాబ్ చేశాడు.
మీర్ జాఫర్ బెంగాల్ నవాబ్ అయిన తర్వాత మీర్ జాఫర్ని తొలగించడం జరిగింది. ఎవరు తొలగిస్తారు? మీర్ జాఫర్ని తొలగిస్తారు. ఎవరు? వాన్ సిటార్డ్ అనే ఆంగ్లేయ గవర్నర్ తొలగించడం జరిగింది. వాన్ సిటార్డ్ ఏం తొలగించడం జరిగింది. పైకి వెళ్ళిపోతాడు. వాన్ సిటార్డ్ రావడం జరిగింది. రావడంతో బెంగాల్ నవాబ్ని తొలగించి ఎవరిని పెడతాడు? వాన్ సిటార్డ్ మీర్ కాసిం పెడతాడు. ఈ మీర్ కాసిం కొంచెం స్వతంత్ర భావాలు కలిగిన వాడు. ఈయన ఏం చేశాడంటే బెంగాల్ని ఎట్లయినా అభివృద్ధి చెందించాలి, ఆర్థికంగా కొంత పటిష్టం చేయాలని ఒక సొంత ఆలోచనతో మీర్ కాసిం యాటిట్యూడ్ని చూపించడం జరిగింది, అట్లా ప్రదర్శించడం జరిగింది. దీంట్లో ఫలితంగా బెంగాల్ కొంచెం మంచి చేసే ఆలోచనలు ఆ విధానాలు ప్రవేశపెట్టడం వల్ల మీర్ కాసిం వీళ్ళకి నచ్చడు. ఎవరికి? ఆంగ్లేయులకి. ఈ మీర్ కాసిం మీద యుద్ధం ప్రకటించాలనుకుంటాడు. యుద్ధం ప్రకటించాలని తెలుసుకున్న మీర్ కాసిం ఏం చేశాడు? అయోధ్యకు పారిపోయాడు. అయోధ్యకు పారిపోయి ఎవరిని కలిశాడు? షుజా ఉద్దౌలాను కలుస్తాడు. అంతేకాకుండా ఇక్కడ మొఘలుల చక్రవర్తి షా ఆలం ఏని కలుస్తాడు. వీరు ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడతారు. ముగ్గురు రాజులు కలిపి ఒక కూటమిగా ఏర్పడి ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేస్తారు. ఎట్లా అయినా సరే భారతదేశాన్ని ఆంగ్లేయుల కబంధాస్తాల నుంచి తొలగించాలి. వాళ్ళకి ప్రధానంగా ఏంటి? బెంగాల్ ఆంగ్లేయుల నుంచి ఆక్రమించుకున్నట్లయితే దాదాపుగా భారతదేశంలో వాళ్ళు వెళ్ళిపోయినట్టు లెక్క. బాగా చివరి ప్రయత్నంగా చేస్తారు. చాలా అద్భుతంగా పోరాడినప్పటికీ కూడా బక్సార్ యుద్ధంలో వీళ్ళు ఓడిపోవడం జరిగింది. ఆంగ్లేయుల వశం అవుతుంది. బెంగాల్ పూర్తిగా ఆంగ్లేయుల వశం అవుతుంది. అయితే తాత్కాలికంగా ఒక నవాబును పెట్టుకుని వాళ్ళు రెండు రకాలుగా పిలుస్తారు బెంగాల్. ఎలా అని నిజామత్ అండ్ దివానీ వెరీ ఇంపార్టెంట్. నిజామత్ అంటే ఏంటంటే రాజకీయ పరిపాలన, దివానీ అంటే ఆర్థిక పరిపాలన. డబ్బులు వచ్చేదాన్ని ఇంగ్లీష్ వాళ్ళు చూసుకోవడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ని నవాబుకు వదిలేయడం జరిగింది. వాస్తవంగా డబ్బులన్నీ వాళ్ళ దగ్గర ఉంటే అడ్మినిస్ట్రేషన్ నవాబు చేయదు కదా. అంటే అస్సలైనటువంటి ఆయువు పట్టంటున్న ఆర్థిక పరిపాలన ఇంగ్లీష్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంటే బెంగాల్ పూర్తిగా భారతదేశంలోకి వెళ్ళిపోయింది. ఈ రోజు నుంచి అంటే 1764లో జరిగినటువంటి బక్సార్ యుద్ధం వాళ్ళకి చాలా హెల్ప్ చేసిందంట. భారతదేశంలో వారి యొక్క స్థావరాలను విస్తరించుకుంటూ వాళ్ళ యొక్క పరిపాలన పటిష్టపరచడానికి ఈ రెండు యుద్ధాలు చాలా దోహదపడ్డాయని మనం చెప్పవచ్చు. ఇది బక్సార్ యుద్ధం. ఇప్పుడు మనం ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఒకసారి చూసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్. మన భారతదేశ చరిత్రలో ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఒకసారి మనం డిస్కస్ చేసినట్లయితే ఆంగ్లో మైసూర్ యుద్ధాలు 4 సార్లు జరుగుతాయి. అంటే 3 దశాబ్దాల పాటు జరుగుతాయి. మైసూర్ చాలా బలవంతంగా చాలా పటిష్టంగా ఉన్నటువంటి రాజ్యం. హైదరాబాద్ సంస్థానం తర్వాత మైసూరు చాలా పటిష్టంగా ఉన్నటువంటి సంస్థానం. ఈ మైసూరులో నంజరాజ్ దేవరాజ్ అనే మంత్రులు ఇద్దరు ఉంటారు. చాలా తెలివిగల వాళ్ళు, రాజనీతిజ్ఞత తెలిసిన వాళ్ళు. ఈ నంజరాజ్ దేవరాజ్ అనే మంత్రులు ఏం చేశారంటే దాని మంత్రి ఏదైనా చిక్క కృష్ణరాజు అని ఉంటాడు. ఆయన్ని కీలుబొమ్మని చేసుకొని వీళ్ళే ఆడిస్తూ ఉంటారు. ఈ నంజరాజ్ దేవరాజ్ అనే వాళ్ళని హైదరాబాద్ అనే ఒక వ్యక్తి కూలదోసి రాజ్యాన్ని అంటే మైసూరు యొక్క సంస్థానాన్ని ఆక్రమించడం జరిగింది. ఈ హైదరాబాద్ గురించి మనం చెప్పుకోవాలంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినటువంటి వ్యక్తి, ఒక అజ్ఞాత కుటుంబం, తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియనటువంటి వ్యక్తి. అలాంటి హైదరాబాద్ ఒక సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించి ఒక మైసూరు సంస్థానాన్ని ఆక్రమించినటువంటి ధైర్యశాలి, నిశ్చిత ప్రజ్ఞ కలవాడు. ఎంత నిశ్చిత ప్రజ్ఞ కలవాడంటే హైదరాబాద్ అటువంటి టైంలోనే పాశ్చాత్య యుద్ధ విద్య కావాలని కనిపెట్టినటువంటి మొదటి వ్యక్తి అంటే దాని అవసరాన్ని గుర్తించినటువంటి వ్యక్తి. హైదరాబాద్ ఏం చేశాడు? భారతదేశంలో ఉన్నటువంటి సైన్యం చాలా బలహీనంగా అటువంటి నైపుణ్యాలు కలిగి ఉంది. కానీ ఫారెన్ నుంచి నౌకాబలం కానీ సైనిక శిక్షణ కానీ చాలా మోడరేట్గా చాలా అద్భుతంగా ఉందని అప్పట్లోనే గుర్తించి దాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి హైదరాబాద్. ఈ హైదరాబాద్ నంజరాజ్ దేవరాజుని కోరదూసి మైసూరు సంస్థానాన్ని ఆక్రమించడం జరిగింది. ఈ హైదరాబాద్ ఎప్పుడు ఎవరితో గొడవపడేవాడు? నిజాంతోటి, ఇటు మరాఠా శబ్దాలతో గొడవ పడుతూ ఉండేవాడు. అయితే పనిగా ఆంగ్లేయులు కూడా అంటే ముఖ్యంగా హైదరాబాద్ ఎవరితో గొడవపడ్డాడు? నిజాం నవాబ్ తోటి, మరాఠా శబ్దాలతోటి, ఆంగ్లేయులతో గొడవపడ్డాడు. హైదరాబాద్ ఎక్కడ ఉంది? మైసూరు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంటుంది మైసూరు, ఇక్కడ నిజాంలు ఉంటారు, ఇక్కడ మరాఠాలు ఉంటారు, ఇటు బెంగాల్లో ఆంగ్లేయులు ఉంటారు, ఇటు మద్రాసులో కూడా ఆంగ్లేయులు ఉంటారు. ఈ ముగ్గురు మధ్యలో హైదరాబాద్ ఉంటాడు. చాలా అద్భుతమైన ధైర్యశాలి అయిన చాలా స్కిల్స్ కలిగినటువంటి వ్యక్తి, యుద్ధంలో కూడా చాలా స్కిల్స్ కలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి హైదరాబాద్ మీద ముగ్గురు కలవటం జరిగింది. వీళ్ళు ఎప్పుడు కూడా ఏళ్ళతో గొడవ పడటం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే
మీరు హైదరాలీ మొట్టమొదటిగా ఏం చేశారంటే నిజాం నవాబు ప్లస్ ఆంగ్లేయులు మరాఠాలు ప్లాన్ చేస్తారు, ఎలా అయినా సరే హైదరాలీని ఓడించాలి. ఓడించేసేటానికి ఒక ప్లాన్ చేస్తారు. వీళ్ళు ముగ్గురు కలుస్తారు. వీళ్ళు ముగ్గురు కూటమిగా ఏర్పడి హైదరాబాద్ మీదకి వెళ్ళాలని చూస్తారు. హైదరాబాద్ వెళ్ళాలని చూస్తే ఈయన తెలివిగా ఏం చేశారంటే ముందే గమనించి హైదరాబాదీ నిజాం నవాబ్ తోటి మరాఠాలతోటి హైదరాబాద్ తోటి ముగ్గురుతోటి యుద్ధం చేయడం జరిగింది. ముగ్గురుతోటి యుద్ధం జరిగి ఆంగ్లేయుల్ని మద్రాసు దాకా తరిమి కొట్టాడు. దీన్ని మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంగా మనం కన్సిడర్ చేస్తాం. అంటే మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఎవరు గెలిచారు? ఫైనల్గా హైదరాబాద్నే విజయం సాధించాడు. విజయం సాధించడమే కాదు, హైదరాబాద్కి వెళ్ళి తిరిగి చూడాలంటే భయపెట్టేలాగా తరిమి కొట్టడం జరిగింది ఆంగ్లేయులు. అంటే మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ వారు ఓడిపోవడం జరిగింది. నిజాం మరాఠాలు సాయం చేసినప్పటికీ కూడా బ్రిటిష్ వారు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఏం చేస్తారు? ఓడిపోయిన తర్వాత ఆంగ్లేయులు కాళ్ళబేరానికి వస్తే మళ్ళీ వాళ్ళ ప్రాంతాలు వాళ్ళకి ఇచ్చేసి ఒక ఒప్పందం చేసుకుంటారు. ఏమైనా ఒప్పందం చేసుకుంటారంటే రేపు ఎప్పుడైనా ఆంగ్లేయులు కష్టాల్లో ఉన్నప్పుడు హైదరాలీ సాయం చేయటం, లేకపోతే హైదరాలీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ వారు సహాయం చేసే విధంగా ఒక ఒప్పందం చేసుకుంటారు. ఇరుపక్షాలు ఒప్పందం చేసుకుని ఎవరి ప్రాంతాలకు ఇచ్చేయటం జరిగింది. కానీ ఒకసారి ఏమైందంటే మరాఠాలు అంటే మహారాష్ట్రులు హైదరాలీ మీద యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది వర్సెస్ హైదరాలీ. ఇట్లాంటి టైంలో వాళ్ళ ఒప్పందం ప్రకారం ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేయాలి? హైదరాలీకి సహాయం చేయాలి. కానీ ఇంగ్లీష్ వారు తటస్థంగా ఉండిపోవడం జరిగింది. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి హైదరాలీ ఏం చేశారంటే ఇంగ్లీష్ వాళ్ళ మీద యుద్ధం ప్రకటించడం జరిగింది. దీన్ని ఏమైందంటే రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధంగా చెప్పుకుంటాం హైదరాలీ. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్ వారు ఏం చేస్తారంటే హైదరాలీ కుమారుడు టిప్పు సుల్తాన్ భారతదేశంలో అద్భుతంగా వెలుగొంది ఉదయిస్తున్నటువంటి ఇంగ్లీష్ వారికి ఇనపగోడగా నిలబడినటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్. అదే టిప్పు సుల్తాన్కి అందరూ సహాయం ఉన్నట్లయితే భారతదేశం వాళ్ళ గబర్ల హస్తాలలో చిక్కుకునేది కాదు. అట్లాంటి గొప్ప వ్యక్తిగా మనం టిప్పు సుల్తాన్ చెప్పుకోవచ్చు. భారతదేశ చరిత్రలో అద్భుతమైన వీరుడుగా మనం టిప్పు సుల్తాన్ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ టిప్పు సుల్తాన్ హైదరాలీ ఇంగ్లీష్ వారి మీద యుద్ధం చేస్తుంటే దురదృష్టవశాత్తు 1782 ఆ ప్రాంతంలో సుమారు ఆ ప్రాంతంలో హైదరాలీ క్యాన్సర్ వ్యాధితో చనిపోవడం జరిగింది. చిత్తూరు దగ్గర నరసింగరాయనిపేట అని ఉంటుంది. ఆ ప్రాంతంలో పుట్టుకురుపు వ్యాధి అంటారు క్యాన్సర్ని, పుట్టుకురుపు వ్యాధి అని కూడా అంటారు. ఆ వ్యాధితో హైదరాలీ చనిపోవడం జరిగింది. చనిపోవడం జరిగితే టిప్పు సుల్తాన్ ఏం చేశారంటే ఇమీడియట్గా యుద్ధంలో ఉన్న సన్నాహాలు ఆపేసి శ్రీరంగపట్నం వచ్చి మైసూరు రాజుగా తనని తాను ఎన్నుకోవడం జరిగింది. అంటే హైదరాలీ తర్వాత మైసూర్కి రాజు ఎవరయ్యారు? టిప్పు సుల్తాన్ అయ్యాడు. దీన్ని ఇక్కడ శ్రీరంగపట్నంతో మంగళూరు సంధి ద్వారా ఈ యుద్ధాన్ని ఆఫ్ చేస్తాడు. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని మంగళూరు సంధి ద్వారా చేర్చుకోవడం జరిగింది. ఈ సంధి ప్రకారం ఆగిపోవడం జరిగింది. ఎవరు? టిప్పు సుల్తాన్ ఆఫ్ చేస్తాడు. ఆఫ్ చేస్తే ఇప్పుడు హైదరాలీ ఏమో ఫస్ట్ దాంట్లో వాళ్ళ ప్రాంతాలు వాళ్ళకి ఇచ్చేసి సంధి చేసుకున్నారు. రెండో దాంట్లో వీళ్ళు ఓడిపోయి ఇంగ్లీష్ వారితో మంగళూరు సంధి చేసుకుంటారు. అంటే కొంత ఏరియాని ఇవ్వటం, కొన్ని డబ్బులు ఇవ్వటం అట్లాంటివి చేసుకుంటారు. అయితే ఇంగ్లీష్ వారికి రాను రాను టిప్పు సుల్తాన్ పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. ఎలా అయినా సరే టిప్పు సుల్తాన్ని మనం తొలగించుకోవాలి, ఇబ్బంది లేకుండా ఆయన్ని చంపేయాలి, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయేలా చేయాలి మైసూరును వదిలి అని ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకొని మూడవ మైసూరు యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. ఈ మూడవ మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఒకవైపు ఉన్నాడు, ఆంగ్లేయులు ప్లస్ నిజాంలు మహారాష్ట్ర ఒకవైపు ఉన్నారు. ఇక్కడ చూడండి ఒకసారి, నిజాం వైపు ఆంగ్లేయులు మహారాష్ట్ర ముగ్గురు కలిసి టిప్పు సుల్తాన్ మీద మూడవ మైసూరు యుద్ధం ప్రకటించారు. ఈ మూడవ మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడిపోవటం జరుగుతుంది. టిప్పు సుల్తాన్ ఓడిపోయి ఏం చేస్తాడు? ఇక్కడ శ్రీరంగపట్నం సంధి చేసుకుంటాడు. మన రెండవ మైసూరు యుద్ధంలో మంగళూరు సంధి, మూడవది శ్రీరంగపట్నం సంధి. శ్రీరంగపట్నం సంధి యొక్క షరతులు చాలా కఠినంగా ఉంటాయి. ఏముంటుందంటే ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇండియా చూసుకున్నట్లయితే కృష్ణా నది ఎట్లా పోతుంది, పెన్నా నది ఎలా పోతుంది. ఈ కృష్ణా నది, ఈ పెన్నా నదుల మధ్య ప్రాంతాన్ని నిజాం ఆక్రమించాడు. నిజాం తీసుకున్నాడు. మళ్ళీ ఈ తుంగభద్రకు ఉత్తరాన ఉన్నటువంటి మహారాష్ట్రాలు తీసుకున్నారు. ఇక్కడ దిండిగల్, కోయంబత్తూరు లాంటి ప్రాంతాలు ఇటువైపు నుంచి తమిళనాడు, కోయంబత్తూరు, మలబార్ ఏరియాని టిప్పు సుల్తాన్ నుంచి 3 ప్రాంతాలు తీసుకోవడం కాకుండా 1,70,00,000 రూపాయలు తీసుకోవడం జరిగింది.
అయితే ఈ 1,70,00,000 ఈ 3 తీసుకున్నందుకు గాను అంటే ఈ హామీలు ఆయన ఎక్కడ తప్పుతాడో అని ఆంగ్లేయులు ఏం చేస్తారు, టిప్పు సుల్తాన్ యొక్క కుమారుణ్ణి ఆంగ్లేయుల దగ్గర ఉంచుకోవడం జరిగింది హామీగా. అటువంటి ఘోరమైనటువంటి షరతులు, కఠినమైనటువంటి షరతులు టిప్పు సుల్తాన్ని దాదాపుగా విధించడం జరిగింది. అంటే దాదాపుగా సగం రాజ్యాన్ని, కొన్ని డబ్బుల్ని, తన కుమారుని ముగ్గురిని కూడా కోల్పోయాడు టిప్పు సుల్తాన్. ఈ ఓటమిని జీర్ణించుకోలేని టిప్పు సుల్తాన్ ఏం చేశారంటే సస్తే చచ్చిపోవటం, లేకపోతే ఆంగ్లేయుల్ని తరిమివేయటం ఫైనల్ టార్గెట్గా పెట్టుకున్నాడు. అదే 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి దారి చేసింది. 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఈయన ఏం చేశాడు, ఫైనల్గా ఎవరు విన్నర్ అవ్వాలని తెలుసుకున్నాడు. ఉంటే నేను ఉంటాం, లేకపోతే పోవడం. టిప్పు సుల్తాన్ ఓటమిని జీర్ణించుకోలేక, కుమారుని అక్కడ పెడితే అర్ధభాగాన్ని ఇవ్వలేక అది ఇవ్వటం ఇష్టం లేక ఆ 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని టిప్పు సుల్తానే స్టార్ట్ చేశాడు. ఈ టిప్పు సుల్తాన్ ఈ క్రమంలో ఏం చేశాడంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజుతోటి, ఫ్రెంచి రాజులతోటి సంప్రదింపులు, చర్చలు జరిపాడు. ఈ చర్చలు జరుపుతున్న క్రమంలో ఇంగ్లీష్ వాళ్ళకి కొంత తెలిసి వాళ్ళు కూడా ఎలాంటే ఆంగ్లేయులు కూడా. ఇప్పుడు ఆంగ్లేయులు ప్లస్ టిప్పు సుల్తాన్కి మధ్య జరిగిన యుద్ధంలో ఆంగ్లేయులు పూర్తిగా విజయం సాధించడం జరిగి మైసూరు ఆడ వశమైపోతుంది. అంటే టిప్పు సుల్తాన్ యుద్ధంలో మరణించడం జరిగింది. అంటే వీరోచితంగా పోరాడినప్పటికీ, ఏమైనప్పటికీ కూడా ఆంగ్లేయులు స్థానిక రాజులటువంటి మద్దతుతో టిప్పు సుల్తాన్ ఓడించడం జరిగింది. పరోక్షంగా భారతదేశ రాజులే భారతదేశాన్ని ఆంగ్లేయుల చేతిలో పెట్టారని చెప్పవచ్చు. దీనికి ప్రధానంగా మనకి దీని మీద బిట్లు ఎట్లా వస్తాయంటే, అంటే కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఆంగ్లో మైసూరు యుద్ధాలు ఎన్ని జరిగినాయి? 4 జరిగినాయి. ఎన్ని సంవత్సరాలు జరిగినాయి? 30 సంవత్సరాల పాటు జరిగినాయి. ఓకే, ఇప్పుడు 4వ మైసూరు యుద్ధాలు జరిగినప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ యొక్క గవర్నర్స్ ఎవరు అడుగుతాడు. ఫస్ట్ దానికి వారన్ హేస్టింగ్స్, రెండవ దానికి సర్ కుట్ ఐవర్, మూడవ దానికి కారన్ వాలిస్, 4వ దానికి వెల్లెస్లీ. ఈ వాసకావే అనే ఒక కోడ్ పెట్టుకోండి. వాసకావే. ఈ 3 ఎవరెవరి మీద జరిగినాయి? హైదర్ అలీకి, టిప్పుకి వ్యతిరేకంగా జరిగినటువంటి యుద్ధాలు. ఇందులో మీకు చూడండి, సందులు దేనికి జరిగినాయి? 2వ మైసూరు యుద్ధం మంగళూరు సంతో ముగిస్తే 3వది శ్రీరంగపట్నం సంతో ముగుస్తుంది. ఇది ప్రధానంగా ఉన్నటువంటి యుద్ధాలు. ఇవి ప్రధానంగా చూడండి, ఒకసారి రిపైట్ చేసుకుంటాం. మనం ఇవాళ టాపిక్ కంప్లీట్ చేసిన మనం రేపు చెప్పుకోవేది ఏ సిద్ధాంతాలు, కొన్ని దౌత్య సంబంధాలు, కొన్ని సిద్ధాంతాలు ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశంలో చాలా ప్రాంతాలను ఆక్రమించుకోవడం జరిగింది ఆంగ్లేయులు. ఓకే, ఒకసారి రిపైట్ చేసుకున్నాం చూడండి. ఒకసారి ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. కొన్ని యుద్ధాల ద్వారా భారతదేశం మీద ఆధిపత్యం చెలాయించారు. బస్ ఇది అయిపోయింది. కర్ణాటక యుద్ధాలు, 1వ కర్ణాటక యుద్ధం జరిగింది. ఎవరెవరికి మధ్య జరిగింది? ఫ్రెంచ్ వారికి, ఇంగ్లీష్ వారికి మధ్య జరిగింది. ఎందుకు జరిగింది? ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలో ఉన్నటువంటి జోక్యం చేసుకొని జరిగింది. తత్ఫలితంగా యూరోపియన్లకి ప్లస్ ఇండియా వారికి జరిగినటువంటి మొట్టమొదటి యుద్ధంగా కూడా చెప్పుకున్నాం. ఎప్పుడు జరిగింది? 1744-45 మధ్య జరిగింది. ఇది ఏ సంధితో ముగిసింది? ఆక్సిలా షాపెల్. ఫలితం ఏం తెలుసుకున్నారు అంటే, స్థానిక రాజుల మద్దతు లేకుండా మనం భారతదేశంలో ఎక్కువ కాలం కొనసాగలేమని తెలుసుకోవడం జరిగింది. 2వ కర్ణాటక యుద్ధం ప్రేమోత్సవం అని చెప్పాను. ఫ్రెంచ్ వారు ముజఫర్ సింగ్ అండ్ చందా సాహెబ్ వర్సెస్ ఆంగ్లేయులు నాజర్ సింగ్, అన్వరుద్దీన్ తర్వాత మహమ్మద్ అలీని తీసుకుంటారు. ముజఫర్ సింగ్ సలాబత్ జంగ్ని తీసుకోవడం జరిగింది. ప్రేమోత్సవం ఫ్రెంచ్ వారు, ముజఫర్ సింగ్, చందా సాహెబ్ ఒక కూటమి, ఆంగ్లేయులు నాజర్ సింగ్, అన్వరుద్దీన్ ఒక కూటమి. ఇక్కడ ముజఫర్ సింగ్ నిజాంకు చెందినటువంటి వ్యక్తి, నిజాం నవాబు, చందా సాహెబ్ ఆర్కాట్ నవాబు. అంటే ఇది 2వ కర్ణాటక యుద్ధంలో జరిగినటువంటిది. 3వ కర్ణాటక యుద్ధం తీసుకున్నట్లయితే పారిస్ శాంతి ఒప్పందంతో ముగియటం జరిగింది. ప్యారిస్ శాంతి ఒప్పందంతో ముగిసినప్పటికీ, అంటే ఇది ఆ శాంతి ఒప్పందంతో ముగిసింది. మొదటిది ఆక్సిలా షాపెల్, కౌంట్ డి లాలీని ఫ్రెంచ్ వారు పంపించడం జరిగింది. సర్కూట్ ఐవర్ ఇంగ్లీష్ వారిని పంపించడం జరిగింది. తత్ఫలితంగా పాండిచ్చేరి కోల్పోవడం జరిగింది. తర్వాత కొన్ని సందుల ప్రకారం, ప్యారిస్ శాంతి ఒప్పందం ప్రకారం పాండిచ్చేరిని ఊరిని వాళ్ళ వ్యాపారం కొరకు ఇచ్చి సైనిక అవసరాలను ఉపయోగించదని షరతు పెట్టడం జరిగింది. అంటే 3 కర్ణాటక యుద్ధాల్లో పట్టు బిగించినటువంటి మొదట్లో ఫ్రెంచ్ వారు ఆధిక్యం సంపాదించినట్టుకి ఫైనల్ విన్నర్గా ఇంగ్లీష్ వారే గెలవడం జరుగుతుంది. ప్లాసీ యుద్ధం 1717 పరమాణ ప్లాసీ యుద్ధానికి ఆరని చిచ్చు పెట్టిందని చెప్పవచ్చు. 1717 మొఘల్ పరమాణాన్ని బ్రేక్ చేయాలి, దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, మా కొత్త నియమ నిబంధనలు అనుసరించాలని ముర్షీద్ అలీవర్దీ ఖాన్ ఆంగ్లేయులపై ఒత్తిడి తేవడం జరిగింది. అదే విధానాన్ని కొనసాగించిన సిరాజుద్దౌలా అనడం జరుగుతుంది. సిరాజుద్దౌలాను ఎదిరించడం జరిగింది. ఎదిరించి కలకత్తాలో రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అండ్ ఖచ్చితంగా ఆఫ్ చేయాలని ఆయన హెచ్చరించడం జరిగింది. తత్ఫలితంగా
యుద్ధం అనివార్యమైంది. అదే యుద్ధంలో సిరాజ్ యుద్ధంలో పక్కన ఉన్నటువంటి కొంతమంది కుట్ర చేయటం వల్ల ఆయన ఓడిపోయి చనిపోవటం జరుగుతుంది. బెంగాల్ నవాబ్గా మీర్ జాఫర్ని ఎన్నుకోవడం జరిగింది. తర్వాత మీర్ కాసిం వస్తాడు. మీర్ కాసిం బక్సార్ యుద్ధానికి నాంది పలుకుతాడు. బక్సార్ యుద్ధం ముగ్గురు రాజులు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. దాన్ని బక్సార్ యుద్ధంగా చెప్పుకున్నాం. షుజాఉద్దౌలా, షా ఆలం, మీర్ కాసిం కలిసి ఈయన మీద పోరాటం జరిగింది. అయినప్పటికీ కూడా బక్సార్ యుద్ధంలో కోల్పోయి బెంగాల్ను పూర్తిగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తత్ఫలితంగా 2 రకాల పరిపాలన వస్తాయి, నిజామత్ అండ్ దివానీ. నిజామత్ అంటే రాజకీయ పరిపాలన, దివానీ అంటే ఆర్థిక పరిపాలన. ఆర్థిక పరిపాలన ఏమో ఎవరు తీసుకున్నారు? బ్రిటిష్ వారు తీసుకున్నారు. నిజామత్నేమో బెంగాల్ నవాబ్కి ఇచ్చారు. అంటే వెన్నుముక ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని తీసుకొని మిగిలింది మనకి ఇచ్చారు. ఓకే, అది ఆంగ్లో మైసూర్ యుద్ధాలు వచ్చేసరికి టిప్పు సుల్తాన్కి, హైదరాలీకి మరియు బ్రిటిష్ వారికి మధ్య జరిగినటువంటి యుద్ధాలు ఇవి. ఆ 4 యుద్ధాల్లో మొదటి యుద్ధంలో హైదరాలీ గెలవడం జరుగుతుంది. మిగిలిన 3 యుద్ధాల్లో టిప్పు సుల్తాన్ ఓడిపోయి 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో మరణించడం జరిగింది. భారతదేశం ఒక గొప్ప అద్భుతమైన రాజుని టిప్పు సుల్తాన్ని మనం కోల్పోయినట్లుగా చెప్పవచ్చును. వీటి ద్వారా భారతదేశంలో బాగా వేశారని మనం చెప్పవచ్చు. ఇది క్లియర్ కట్గా చెప్పుకున్నాం మనం. రేపు రాజ్య సంక్రమణ సిద్ధాంతం, సైన్య సహకార పద్ధతి, రోహిల్లాలను ఎట్లా ఓడించారు, పంజాబ్ని ఎట్లా ఆక్రమించుకున్నారు, అయోధ్యను ఎట్లా ఆక్రమించుకున్నారు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పుకుంటాం. మనం ఆంగ్లో మైసూర్ యుద్ధాల్లో 4 గవర్నర్ని చాలా గుర్తుపెట్టుకోవాలి. వర్న హేస్టింగ్స్, సర్ కుటైవర్, ఇక్కడ కార్న్వాలిస్, వెల్లెస్లీ, వాసకావే అని గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, ఇది దేనికి సంబంధించింది? ఇక్కడ ఆంగ్లో మైసూర్ యుద్ధాల్లో సందులు 2 వస్తాయి, మంగళూరు సంధి, శ్రీరంగపట్నం సంధి. ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకోండి. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.